నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరంను పురస్కరించుకుని ఆళ్లగడ్డ పరిధిలోని పెద్ద చింతకుంట రోడ్డు వద్దనున్న బాల సదనం నందు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ కె. ప్రమోద్. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ గారు అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేశారని రాయచోటిలో జేఏసీ నేతలు, ప్రజలు ఆందోళన చేపట్టారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించి మదనపల్లిలో కలపడంపై నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కాగా దీనిపై మంగళవారం జేఏసీ సమావేశం కానుంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరపనుంది. కూటమి ప్రభుత్వం, రాయచోటి ప్రజలు భగ్గుమంటున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడంపై నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారు అంటూ ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు బోడీగాడితోట వైకుంఠపురంలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి ఆ ఏరియాలోని సమస్యలను తెలుసుకున్నారు. వర్షం కురిస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నారాయణ వారికి హామీ ఇచ్చారు. ఈరోజు నెల్లూరులో వైకుంఠపురం ఏరియాలో ఒక స్లమ్ ఏరియాని నేను, అటు మేయర్ గారు మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 1 వీక్ బ్యాక్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు వాటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎన్టీఆర్ సుజలని ఇనాగరేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ నాయకులు, సార్ వర్షం వస్తే మొత్తం నీళ్ళలో ఉంటున్నాం, ఇళ్ళు సగం మునిగిపోతున్నాయి, వాటికి మార్గం చూపించమని అడగటం. అయితే ఆ రోజు రాత్రి దాదాపు 9 అయింది. నేను వాళ్ళకి చెప్పాను మరొక రోజు డే టైం వస్తానని. ఆ ఉద్దేశంతో ఈరోజు మేయర్ గారిని అధికారులు తీసుకొని ఇక్కడ రావటం చూశాను. సో ఒక 22 ఇళ్ళు దాదాపు వర్షాలు వస్తే నీళ్ళలో ఉంటున్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చి చూశాను, 22 హౌసెస్ భాస్కర్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి వారు ఇవ్వటం జరిగింది. అధికారులను ఇమీడియట్గా ప్రస్తుతం ఉన్న పట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి అవి ఏ క్లాసిఫికేషన్ కింద ఇచ్చారు అనే స్టడీ చేయమన్నాను. అది స్టడీ చేసిన తర్వాత ఒక వారంలో లోకల్గా ఉండే నాయకులతో అందరితో డిస్కస్ చేసి దాని మీద ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రప్పారప్పా అంటూ వైసీపీ కార్యకర్తలు చేస్తున్న హల్చల్ను కట్టడి చెయ్యాలని, ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు చేసిందని తెలిపారు. జంతువులను బలి ఇచ్చి రక్తాలు చల్లే సాంప్రదాయం రాక్షసులకుంటుందని, అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్. ఇవాళ అతని విధానం దోచుకోవడం, దౌర్జన్యాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి ఘనత పెట్టిన విద్యగా భావిస్తాం. ఇవాళ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని దగ్గర 400 కోట్ల రూపాయలు ఋషికొండకి ఖర్చు పెట్టి తన నివాసం ఉండటం కోసం అతి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రజల ధనంతో, ఇవాళ ఆయన సొంత లోపల కాదు, ప్రజల ధనాన్ని మరి ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. దానికి యోగాకి లింక్ పెడతా ఉన్నాడంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండడం మన దురదృష్టకరం. యోగా అనేది సనాతనంగా మనకి అనేక వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఆస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు కండక్ట్ చేసుకుంటాం. ఆ జూన్ 21వ తారీఖు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడానికి
మరి వాళ్ళు పిలుపునడం, దాని మీద ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు అందించింది. దానికి సంబంధించిన ఖర్చు 18 కోట్ల రూపాయలు అయితే అది కేంద్రమే భరిస్తుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ దాన్ని భరిస్తుంది, మనం జస్ట్ అకామిడేట్ చేయటం మాత్రమే. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే ఇది యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యం వస్తుంది, మానసికంగా ధైర్యం వస్తుంది, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది ప్రజల్లో మమేకం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా నెల రోజుల పాటు కార్యక్రమాన్ని చేస్తే దానికి ఋషికొండకి లింక్ పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అతని గురించి. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారు. ఇవాళ ఆ ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ టూరిజం డెవలప్ చేస్తే, ఒక ఇండస్ట్రీస్ పెడితే, ఒక ఐటీ పార్కులు పెడితే, ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు ఎందుకు వచ్చినాయి? ఇవాళ దగ్గర 26 పాలసీలు తీసుకున్నాం, అనేక రూల్స్ అమెండ్మెంట్ చేసాం. ఇవన్నీ చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్, పారిపోయినటువంటి ఇన్వెస్టర్స్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ ఈ రకంగా కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. పోలవరం పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి. ఇవాళ నిధులన్నీ కూడా కేంద్రం కూడా మనకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇవాళ రివైవ్ చేస్తున్నారు, లాభాల్లో నడుస్తూ ఉంది. కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం. కేబినెట్ సమావేశంలో ఎస్సీల రుణాలపై వడ్డీలు మాఫీ చేస్తామని చెప్పినా మరోవైపు పారిశ్రామికవేత్తలకు ఎకరాల భూములను 99 పైసలకే కట్టబెట్టే నిర్ణయాలు తీసుకున్నారని మాజీ మంత్రి సింగనమల వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ అన్నారు. క్యాబినెట్ నుంచి ఓ మంత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు రావడం ప్రజలకు డ్రామాగా కనిపిస్తోందని, ఒకప్పుడు సవాళ్లు చేసిన రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు జిల్లా మార్పుపై కన్నీళ్లు పెట్టుకోవడం నాటకమేనని విమర్శలు వస్తున్నాయి. పెట్రోలింగ్ వాహనాలు లేవని, నిందితులను నడిపించామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని సాకే శైలజానాథ్ విమర్శించారు. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ అంతే, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మాలాంటి వాళ్ళం అట్లాగే ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కొత్త సంవత్సరానికి ఏమైనా వరాలు ఇస్తాడేమో, ఇంతకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గమైన పరిపాలన నుంచి వెసులుబాటు వస్తుందేమో అని పాపం ఆశలు పెట్టుకొని ఎదురు చూశారు. ఆశలు పెట్టుకున్న దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. చదువుకునే పిల్లలు తమ ఫీ రీఎంబర్స్మెంట్ బాకీలను కట్టేస్తాడేమో, కట్టేసి హాల్ టికెట్ల సమస్య లేకుండా చూస్తాడేమో కాలేజీల నుంచి అని అనుకున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీకి బాకీ పడే నిధులను విడుదల చేసి రోగగ్రస్తుల్ని, బాధపడే పేదల్ని జబ్బుల నుంచి కాపాడి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకోసం నిర్ణయం ప్రకటిస్తారేమో అని దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు. పైగా మాలాంటి వాళ్ళం, అనంతపురం జిల్లా వాళ్ళం కదా, ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు, అట్లాగే 100% సబ్సిడీతో విత్తనాలు ఇట్లా ఇస్తాడేమో అని, దాంతోపాటుగా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడంతో పాటుగా ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇతోధికంగా ఆర్థిక సహాయం కానీ వ్యవసాయ పరంగా సహాయం ప్రకటిస్తారేమో రాష్ట్రం మొత్తం మీద దాన్ని కూడా ఆలోచించాం. ధరల స్థిరీకరణకు ఎట్లాగూ ఆ విమానాలకు 100 కోట్లు, ఆ యోగా డేలకు 100 కోట్లు ఖర్చు పెడతారు కదా, ధరల స్థిరీకరణ కూడా అసలుకి ఒక 2-3 వేల కోట్లు ఏమన్నా ఖర్చు అనౌన్స్ చేస్తాడేమో అని ఆశపడ్డాం. అంతేకాకుండా 2 సంవత్సరాలు అయిపోతా వస్తుంది. ఇంకా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి ఏమైనా 1500 రూపాయలు ఇస్తారేమో అని నిరుద్యోగ యువకులు అందరూ వెయిట్ చేశారు. దాంతోపాటుగా పెన్షన్కి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి
4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి నా పెన్షన్ డబ్బులు అనౌన్స్ చేస్తారేమో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న ఆఖరి ఈ సంవత్సరానికి మీటింగ్ కదా అని అనుకున్నారు. కానీ ఏ ఉపయోగం లేదు. అతను ఏ విధంగా వంచన చేస్తాడో, ప్రజల్ని వంచి అబద్ధాలు చెప్పి మొహం చాటేసుకొని వెళ్ళిపోతాడో, అదేవిధంగా అతని ప్రవర్తన నిన్నటి నుంచి ఉందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. నిజంగానే ఎంత బాధేస్తుందంటే, ఇటువంటి అతన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకోండేది ఈ రాష్ట్ర ప్రజలు అని. కానీ ఇంతకుముందు వస్తూ ఉంటే ఆ బస్టాండ్ దగ్గర జనాలు మాట్లాడుతూ ఉన్నారు, జనం ఓట్లేసిన ముఖ్యమంత్రి అయితే జనం కోసం పనిచేస్తాడు సార్, ఏం చేద్దాం మన టైం ఇట్లుంది అని చెప్పాడు ఆయన పాపం. ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.